ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించమని ప్రార్థన చెయ్యాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. అలాగే ఎవరు చేశారో చూసుకుందాము. ఆదికాండం 32వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. 32వ అధ్యాయం ఆదికాండం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇంకో మాట ఉంటే చూసుకుందాం. 29వ వచనం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైనా నీవెందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు రకరకాలుగా ఆశీర్వదించబడతారు. ఆ ఆశీర్వాదాలు దేవుడిచ్చినవి కావు, అందుకని మధ్యలో పోతూ ఉంటాయి. కానీ దేవుడిచ్చింది శాశ్వతంగా ఉంటుంది. అందుకని ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే తెల్లవార్లు కూడా దేవుడితో పెనుగులాడాడు. దేనికోసం? ఇటు లోకస్తులైనటువంటి తన అన్నతో చంపేస్తాడని భయం, తర్వాత నా భార్య పిల్లలు ఏమైపోతారనేసి భయం, తర్వాత నానా రకాల భయాలతో దేవుని దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నన్ను ఆశీర్వదించమని. ఆశీర్వాదంలో అన్నీ ఉన్నాయి. అంటే మనిషి బ్రతుకుతాడు, తర్వాత మరి లోకాన్ని చూస్తాడు, తర్వాత దేవుని ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుందని యాకోబుకి తెలుసు. కాబట్టి తెల్లవార్లు కూడా పెనుగులాడి ఏమడుగుతాడు? నీవు నన్ను ఆశీర్వదించితే కానీ విడిచిపెట్టనని అంటాడు. ఇది మనుషులకు కావాలి. కీర్తన గ్రంథం చూస్తే 72, 75వ అధ్యాయంలో ఉత్తర దిక్కు నుంచి కానీ పడమటి దిక్కు నుంచి కానీ హెచ్చు కలగదు, దేవుడే తీర్పు తీర్చును అని అక్కడ ఒక మాట ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా దీవించబడతారు. దౌర్జన్యం చేసిన వాళ్ళు దీవించబడతారు. ఏంటండి? తర్వాత దొంగతనాలు చేసేవారు, మోసాలు అన్యాయాలు చేసేవాళ్ళు, అక్రమంగా దోచుకున్న వాళ్ళు, వీళ్ళు దీవెన ఎలాగుంటుందంటే మధ్యలోనే పోతాయి. మధ్యలోనే వ్యాపారాలు చేస్తూ విస్తారంగా సంపాదిస్తారు, మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయి. ఎందుకు? పలానప్పుడు పలానా విధంగా మేము బ్రతికామండి, కానీ మాకు ఇలా ఉండేది, ఇలాగ అయిపోయాము. తర్వాత కొన్ని దినాలకు మళ్ళీ కూడా అదే విషయాల్లో మళ్ళీ ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడిన తర్వాత అది కూడా పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ ఇలాగ ఉండేవారు, ఇలాగ అయిపోయింది, ఇప్పుడు తినటానికి లేదు అని అంటారు. ఏంటంటే లోకం ఇచ్చే ఆశీర్వాదం, దౌర్జన్యం, ఇటువంటి అన్నిట్ల వల్ల తెచ్చుకున్న ఆశీర్వాదం దేవుడిస్తే అది శాశ్వతంగా ఉంటుంది. మనం చూస్తున్నాము, యెషయా గ్రంథంలో కూడా ఉంటాడు, నీతిమంతుని కలిగింది కొంచెమైనా బహుమంది భక్తిహీనుల కంటే అది శ్రేష్టం అంట. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకొని ఏమని ప్రార్థన చేయాలి? నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేయాలి. దేవుని ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. అలాగని యాకోబు రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా చూస్తే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. కీర్తన 119, 18వ వచనం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 19, 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. నా కన్నులు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థించాలి. ఆ విధమైన ప్రార్థన చెయ్యాలని ఇక్కడ దావీదు గురించి చెప్పబడిన మాటలు ఇవి. ఇక్కడ చెప్తున్నాము, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. దీనివలన ఆశీర్వాదం వస్తుంది, ఆశ్చర్యమైనటువంటి సంగతులు చూసినట్లు. ఇంకా చూసుకుందామండి అదే మాట. చెడ్డవాటిని చూడకుండా నా కన్నులు సరిచేయమని ప్రార్థించవలెను.
119:37 119 అధ్యాయం 37 ఏం చెప్తున్నారు ఇక్కడ? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని ప్రార్థించాలట. ప్రార్థన ఈ విధంగా చేయాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఈ యాకోబు చెప్తున్న మాటలు ఏంటంటే, నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను విడిచిపెట్టను. తెల్లవార్లు విడిచిపెట్టలేదు అంటే అక్కడ ఒక భక్తుడు చెప్తున్నాడు, 24 సంవత్సరాలు పోరాడాడట దేవునితో. 24 సంవత్సరాలు పోరాడాడు యాకోబు, ఒక రాత్రి కాదు అని అంటున్నాడు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను దీవించు. ఎందుకంటే తన జీవితంలో మరి తన మామగారి దగ్గర కొలువు చేస్తున్నాడు, అంటే కూలి పని చేస్తున్నట్లుగానే చెప్పాలంటే తనతో పని చేసి తన ఆస్తిని పెంచాడు. ఎక్కడ? లాభానికి ఆస్తి పెంచి పెట్టాడు. తర్వాత ఎన్నోసార్లు తన బాధ పెట్టాడు, అబద్ధాలు ఆడి పెళ్లి చేశాడు, మోసం చేసి సంపాదించుకున్నాడు. ఇలాగ తను అన్నీ చేస్తూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడు, మరలా తిరిగి నువ్వు ఐగుప్తుకి వెళ్ళమని దేవుడు చెప్తాడు. అక్కడికి మరలా వస్తాడు దేవుడు. సుక్కోతుకి వెళ్ళమని చెప్తాడు. సుక్కోతులోకి అప్పుడు తిరిగి వస్తాడు. అక్కడ కూడా చాలా భయంకరమైన విషయాలే జరుగుతాయి. ఆ యొక్క ఆ ఊరు చూడడానికి వెళ్ళడం, వాళ్ళు పాడు చేయడం, అక్కడ ఉన్న జనాంగాలు చచ్చిపోవడం, ఇలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అయితే యాకోబు అక్కడ తప్పు చేశాడు. ఏం చేశాడు? ఇటు నుంచి వెళ్తుండగా ఆ రాత్రి అక్కడ పడుకుంటాడు. అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, పరలోకానికి ఎక్కుతూ దిగుతూ దూతలు కనబడతారు, ఒక నిచ్చెన కనబడుతుంది. అక్కడ ఏం చేస్తాడు? లెగిసిపోయి ఒక రాయి నిలబెట్టి ఒక ప్రమ్మిది పెట్టి దాంట్లో నూనె పోసి ఒత్తు పెట్టి, నేను మరలా తిరిగి వస్తే ఇక్కడికి వచ్చి నేను మందిరం కడతానని మొక్కుకుంటాడు. అయితే వచ్చేస్తూ తిన్నగా సుక్కోతుకు వచ్చేసాడు. కానీ అక్కడికి ఆ పని చేయలేదు. ముందు ఆ పని చేయాలి. ఏం చేయాలి? అక్కడ మందిరం కట్టించాలి. అక్కడ ఏం చేయాలి? వాళ్ళందరూ కూడా అక్కడ ఆరాధన చేయాలి, దేవుడికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవాలి. అది చేయకుండా సుక్కోతుకు వచ్చాడు. ఇక్కడ ఏం చేశారు? సుక్కోతులో ఉన్న వాళ్ళందరినీ చాలామందిని చంపేశారు. ఎవరు? యాకోబు కొడుకులు. అప్పుడు యాకోబు అంటాడు, నాకు ఈ ఊరు వారందరూ కూడా నన్ను చంపేస్తారు, మన ఆడవాళ్ళని చంపేస్తారు, మనల్ని అందరిని చంపేస్తారు, ఇలాంటి పని మీరు చేశారు అని యాకోబు కొడుకుల్ని దెబ్బలాడి అప్పుడు బేతేలుకి వెళ్తారు. బేతేలుకి వెళ్ళి అక్కడ మందిరం కడతారు. అప్పుడు అంటాడు, చెలో బేతేలు అని అక్కడికి వెళ్ళి మందిరం కడతాడు. అప్పుడు సల్లారుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? వచ్చే ముందు ఆశీర్వాదం కొరకు అడుగుతాడు. అదంతా జరగకముందు యాకోబు ఆశీర్వాదం కొరకు అడుగుతాడు. ఆశీర్వదించబడిన వ్యక్తులు చెయ్యకూడని పనులు అవి, చెయ్యవలసిన పనులు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీవు నీ ధర్మశాస్త్రము ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నీ వాక్యం చేత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నేను చూడాలంటే నా కన్నులు తెరుమని ప్రార్థించవలెను. అలాగ 119:18 చెడ్డమాటని చూడకుండా నా కన్నులు సరిచేయమని ప్రార్థించవలెను. 119:37 ఉన్నాయి. కాబట్టి మనం చెయ్యవలసినవి చెయ్యడం నేర్చుకోవాలి. చెడ్డ వాటిని చూడకూడదు. ధర్మశాస్త్రాన్ని చూడడానికి, ఆశ్చర్యమైనటువంటి సంగతులు తెలుసుకోవడానికి ప్రార్థించవలెను. ఇలాగ ప్రార్థన చేయాలి. ఇక నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుమని ప్రార్థించవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించమని, అది కీర్తనలే. తర్వాత జ్ఞానము దయచేయమని ప్రార్థించవలను. యాకోబు పత్రిక చూసుకుందామండి. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమో సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండెను. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు, తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచకొనరాదు. కాబట్టి ఈ విషయాల కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? జ్ఞానము దయచేయమని అడగాలట. నీ జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా, నా జ్ఞానాన్ని ఇవ్వని ఎప్పుడైతే అడుగుతారో, చదువుకున్న పిల్లలకి ఇవి అవసరం. జ్ఞానాన్ని నాకు ఇవ్వు,
నీ జ్ఞానము నాకు ఇవ్వని ఎప్పుడైతే అడుగుతారో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడట దేవుడు. కాబట్టి అడగాలి, ప్రార్థన చెయ్యాలి, అడగాలి, ప్రార్థన చెయ్యాలి. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని యాకోబు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని యాకోబు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం చూసుకుందాము. 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. దుర్జనులను చూచి మత్సరపడకము, వారు సహవాసమును కోరకము, వారు హృదయము బలాత్కారము చేయి యోచించును, వారు పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడెను, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకం గల నాయకుడివై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం. చాలు. మూర్ఖులకి జ్ఞానం అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఇందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ సొలొమోను మహారాజు ఎవరితో సహవాసం చెయ్యాలి, ఎవరితో చెయ్యకూడదు చూసారండి. ఎవరితో చెయ్యాలి, ఎవరితో చెయ్యకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెడగొడుతుంది. అందుకే చాలామంది తెలిసిన వాళ్ళతో కూడొద్దు, వాళ్ళతో కూడితే పడిపోతారు, పాడైపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు అయ్యే వచ్చేస్తాయని చెప్తారు, కానీ కొంతమంది వినరు. కొంతమంది విన్న వాళ్ళు ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. ఏం చేస్తాడు? తను తాను దుష్టుడు ముట్టుకోడు. ఎవరిని ముట్టుకోడు? నీతిమంతులను ముట్టుకోడాడు దుష్టుడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట? వారిని వారు భద్రం చేసుకుంటారు. అలాగని యోహాను పత్రికలో ఉంటుంది. కాబట్టి దుష్టుడు ముట్టుకోకుండా ఏం చేస్తాడు? దేవుడు భద్రపరుస్తాడు. ఎప్పుడైతే ఇవన్నీ విషయాల్లో జాగ్రత్తగా బ్రతుకుతారో, ప్రార్థన చేస్తారో, యథార్థంగా జీవిస్తారో, అటువంటి వ్యక్తుల గురించి చెప్పబడిన మాటలు ప్రార్థన తెలివి కొరకు ఏం చెప్తున్నారు? జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. ఇంకో మంచి మాట ఉంటుంది అక్కడ. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? సామెతల గ్రంథంలోనే చూసుకుందాం. 8వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమ బంగారం కంటెను అపరంజి కంటెను నా వల్ల కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంట నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందు న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారు నిధులను నింపుదును. సృష్టి పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమైనదిగా యెహోవా నన్ను కలగజేసెను. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. ఆయన ఆజ్ఞలను ఆలకించిన వారిని, ఆయన మాట విన్న వారిని, ఆయన ప్రేమించిన వారిని. ఎవరు మరి అలా చేశాడు దేవుడు? చూస్తున్న భక్త్ సింగ్ గారు ఉన్నారు. ఆయన బోల్డ్ ఆస్తుంది, కానీ ఇంట్లో బట్టలతో బయటికి పంపేశారు తల్లిదండ్రులు. అలాగ సువార్త కష్టపడి తిండి లేదు. 7 రోజులు భోజనం ఉండేది కాదు. బోరింగ్ దగ్గర మంచినీళ్ళు తాగి సువార్త చేసేవాడు ఆయన. ఎంతోమందిని రక్షణలో నడిపించాడు. దేవుని స్వరం వినబడింది, పలానా వీధిలోకి వెళ్ళు, అక్కడ నువ్వు నిలబడని చెప్పేవారు. అక్కడ నిలబడితే ఎవరో చచ్చిపోవడానికి పరిగెట్టేవారు. ఆ పరిగెట్టినటువంటి వ్యక్తిని పట్టుకొని ఆపి, దేనికోసం పరిగెడుతున్నావు అడిగినప్పుడు, నేను చచ్చిపోదామని పరిగెడుతున్నావు, నువ్వెందుకు పట్టుకున్నావు నన్ను అంటారు. అప్పుడు దేవుడి గురించి చెప్తే అప్పుడు ప్రభువుని నమ్ముకుంటారు, వారు ఆశీర్వదించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ తిండి లేనటువంటి వ్యక్తి ఎంత గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళ చేత చేయిస్తున్నాడు. అలాగే చాలామందిని, ఒక విధవరాలు ఏడుస్తుంది, ఆమెకు డబ్బులు ఇవ్వమని చెప్తారు. నాకు ఆడ రూపాయి కూడా లేదు, నేను ఎలాగిస్తాను ఆవిడకా నేను చెప్తారు దేవుడితో. నువ్వు ముందు వెళ్ళు అని అంటారు. ఆ తర్వాత తలుపు డోర్ వేసేటప్పుడు కొత్త సీల్ నోటు, ఒక 5 రూపాయల నోటు బయటకు వస్తుంది. అది పట్టుకొని వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇచ్చి సువార్త చెప్తే ఆవిడ రక్షించబడుతుంది. నాకు రాత్రి కల్లో ఒక వ్యక్తి వస్తున్నట్లుగా నాకు చూపించారు. ఆ వ్యక్తి మీరే బాబు అని చెప్పి
ఆ దినాల్లో 5 రూపాయలు అంటే చాలా విలువైంది. ఆ తర్వాత ఆ 5 రూపాయలు ఆమెకి ఇచ్చి సువార్త చేస్తే ఆవిడ రక్షించబడుతుంది. అలాగ లక్షల మంది రక్షించబడ్డారు ఆయన ద్వారా. తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించాడు. తిండి లేని పరిస్థితులు ఉన్నాయి. హోటల్లో పనిచేసేవాడు, వంట రాదు కానీ అన్నీ కోసేసి అందులో వేసేసి ప్రార్థన చేసి వండితే అది చాలా టేస్ట్గా ఉండేది. ఆ హోటల్ వ్యాపారి ఆ 7 రోజులు కూడా చాలామంది వచ్చి భోంచేశారు. తర్వాత ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోమన్నారు దేవుడు. ఆ హోటల్ వదిలేసి 7 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సువార్తకు వచ్చేసారు ఆయన. అలాగెక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. ఆయన జీవితంలో ప్రపంచంలో అనేకమైన 100,000 చర్చీలు ఉన్నాయి ఆయనకి. దేవుడు ఆశీర్వదించలేదా? తల్లిదండ్రులు వదిలేస్తే దేవుని ఆశీర్వాదం అది. ఎవరైతే ఆయన ఆజ్ఞలు ఆలకిస్తారో, ఆయన్ని ప్రేమిస్తే కదా మనం సువార్త చెప్పగలం, ఆయన ప్రేమిస్తే కదా ఆయన కోసం ప్రకటించగలం. ఆయన ఇచ్చింది తినేస్తారు కానీ ఆయన కొరకు ఒక్కరి కొరకు సాక్ష్యం చెప్పరు. ఏంటండి, ఆయన ఇచ్చింది తీసుకుంటారు కానీ సాక్ష్యం అనేది వారి జీవితంలో ఉండదు. ఆయన ప్రేమిస్తున్నారా మీరు? ఆయన ప్రేమిస్తున్నారా? ప్రేమించట్లేదు మీరు. అందుకు అక్కడే ఉంటారు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటారు. ఎందుకు? మరి భక్సింగార్ చర్చిలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ సువార్త చేస్తారు. అందరూ కూడా ఏంటండి, డాక్టర్లే కాదు, కలెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఆకులెత్తుతారు. ఏంటండి, ఆకులెత్తుతారు. పిల్లలు పారేయకుండా వాళ్ళ దగ్గర కూర్చొని అన్నం తినిపిస్తారు. వాళ్ళు అలాగ చేస్తారు. అంత భక్తిగా ఉంటారు. వాళ్ళని ఉన్నతమైన స్థితిలోకి చాలామంది వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు. మీరెవరు అని అంటే ఒక ఆమె అన్నది దొంగ అన్నది. చూసారా, చర్చిలోనే చాలా బాధకెళ్ళింది. చాలామంది బాధపడ్డారు. దొంగే కానీ ఒప్పుకొని విడిచిపెట్టాడు. పాపం చేయలేదు, అయితే ఉద్యోగం లేదు. అప్పుడు అందరూ ప్రార్థన చేశారు. దేవుడు అతను గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత 4 పిల్లలు పుట్టారు. 4 కూడా ఆదివారం చర్చి మానేవాడు కాదు. అతను ఏం చేసేవాడంటే నా డ్యూటీకి వెళ్తే మరి ఈ మిగతా దినాలంతా కూడా మీరు ఎక్స్ట్రా పని చేసినా నేను చేస్తాను, ఆదివారం మాత్రం నాకు సెలవు ఇవ్వాలని అక్కడ ఆ అధికారులను అడిగారు. అలాగా ఆదివారం మాత్రం ఎవరింటికి వచ్చినా సరే, చుట్టాలు వచ్చినా సరే వాళ్ళకి తాళాలు ఇచ్చేసి మీరు వంట చేసుకొని భోంచేయండి, మేము చర్చికి వెళ్ళి వస్తామని చెప్పేసి ఇవ్వడం. అలాగా దేవుడు అతన్ని ఎంత ఆశీర్వదించాడంటే మరి ఉన్నతమైన స్థితిలో డబ్బులు కాలుతో తన్నే స్థితి వచ్చింది ఆయనకి. 4 పిల్లలు కూడా మంచి బ్యాంకులో జాబ్స్, బ్యాంకులో ఉద్యోగాలు. ఇలాగ దేవుని మాట విన్నటువంటి వాళ్ళందరినీ ఆశీర్వదించాడు. ఇలాగ మేము వెళ్ళే సంఘంలో అనేకులను ఆశీర్వదించాడు, నేను చెప్పగలను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగా సంఘాల్లో ఒక డాక్టర్ గారు అయితే ఆయన ఎంత నీతిమంతుడంటే ఆ యొక్క స్కూటరు అన్నీ కూడా కోసేసిన ముక్కల్లాగా ఉంటాయి. అలాగే డాక్టర్ గారు వెళ్ళేవారు, ప్రభాకరం గారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మంచి దీవెనంటే మరి ఆయన హైదరాబాద్ నుంచి ఊరు వస్తుంటే బస్సు ఎక్కనివ్వలేదు. ఇందాక ఆమె సాక్ష్యం చెప్పింది కదా, బస్సు ఎక్కనివ్వలేదు. ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ నేను నిలబడతానని చెప్పినా ఎక్కనివ్వలేదు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, నేను వైజాగ్ వెళ్ళాలి అంటే బస్సే ఎక్కనివ్వకుండా బలవంతానికి కింద దించేశారు. ఆ తర్వాత నెక్స్ట్ బస్సులో ఎక్కి ఆయన వస్తున్నాడు. ఈ బస్సు వెళ్ళి ఆ నదిలో పడిపోయి 40 మంది చనిపోయారు. దేవుడు కాపాడతాడు, నీతిమంతుల్ని ఆయన కాపాడుతాడు. కానీ జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసన్న గారు సైకిల్ మీద సువార్త ఏంటండి, కమ్మలపాకలో ఉండేవారు. అన్నం వండుకొని గంజన్నం తిన్నాడట ఆయన. ఏంటండి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. దేవుడు యాకోబు ప్రార్థన చేశాడు, నన్ను దీవించమని. ఏంటండి, ఆ యాకోబు లాంటి దీవెన ఎవరికీ లేదు. ఇస్సాకు, యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని దేవుడు చాలా దీవించాడు. నీతిగా ఉండడం నేర్చుకోవాలి, ఆయన ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలి. ఏంటంటే దేవుని కొరకు దేవుణ్ణి ప్రేమించాలి. ఆశీర్వాదం ఎలాగొస్తుంది? ఎంత కష్టపడినా, ఎంతో కష్టపడుతున్నామండి, ఆశీర్వాదం రావటం లేదు. ఆయన సిలువ రక్తాన్ని నీ కోసం కార్చి నీ పాపాలన్నీ కూడా క్షమించి నిన్నొక ఉన్నతమైన స్థితి నీకు ఇస్తప్పుడు నువ్వేం చేయాలి? ప్రేమించడం నేర్చుకోవాలి.
ఏంటంటే ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సొలొమోను మహారాజు ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేశాడు? అనుభవాలు గుండా వెళ్ళి అంతా పోయింది. 12 గోత్రాలకి 11 గోత్రాలు పోయాయి. దావీదును బట్టి ఒక్క గోత్రం మాత్రమే సొలొమోనుకు మిగిలింది. ఆ మిగిలిన గోత్రం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తిరిగి మారిపోయాడు సొలొమోను. అప్పుడు సామెతలు, మరి ప్రసంగి, పరమగీతాలు రాశాడు. ఆయన అనుభవాలు అవన్నీ చదివితే తెలుస్తుంది. ఆయన అనుభవాలు, దేవునితో సహవాసం, పరమగీతాలు ఏంటండి ఇవి లోకస్తులు లోకంలో ఏం జరుగుతాయో సామెతల గ్రంథం రాశాడు. ప్రసంగి ఆశపడతారు, డబ్బు కోసం ఆశపడతారు, ఎంత ఉన్నా లేదు 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 లేదు, ఇంటి అందరూ ఏం మాట్లాడతారు, భయం అనేదే లేదు. దేవుని ప్రేమిస్తున్నారా వాళ్ళు? ఏంటండి లేదు 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 అని అంటారు. ఇటువంటి వ్యక్తుల్ని దేవుడు విడిచిపెట్టడం. ఒక ప్రమాదాలు జరుగుతాయి, ఈ తప్పు అని వాళ్ళకి తెలియదు, మేము చేసింది తప్పు అని తెలియదు, ఏదో దేనివల్ల వచ్చింది అనుకుంటారు. ప్రతి మాట కూడా దేవుని మాట నిజము నిజము సత్యము, అది వినడమే నేర్చుకోవాలి. అది ఏదైతే అవని దేవుని మాట వినడం ఎప్పుడైతే నేర్చుకుంటారో దేవుడు వారిని విస్తారంగా ఆశీర్వదించాడు. ఇలా ఎన్ని మాటలు నేను చెప్పగలను. ఏంటండి ఒక ఆ అమ్మాయిని ఏం చేశారంటే తల్లి కూతురు కూడా దేవుడు నమ్ముకున్నారని ఏం చేశారు? ఈడ్చారు వారు కులస్తులు, ఈడ్చి బయటకు పంపిస్తారు. ఇంకా ఎక్కడా కూడా దారి లేదు. అప్పుడు మేము వెళ్ళే చర్చిలోని అక్కడ వాళ్ళతో చెప్తే వాళ్ళందరూ కొంతమంది ఏం చేశారంటే ఒక చిన్న రూమ్ ఇచ్చి బట్టలు కుట్టుకుంటుంది ఆవిడ, ఒక మెషిన్ ఇచ్చి అది కుట్టుకొని ఆ ఇంట్లో తల్లి పిల్లలు భోజనం చేసేవారు, పిల్ల చదువుకుండేది. ఇలాగ జరిగిన తర్వాత ఒక పార్ట్నర్ వచ్చాడు ఆ సంఘానికి. చూస్తారు ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? అందరినీ చూస్తున్నాడు, ఈ అమ్మాయిని చూసి నేను వివాహం చేసుకుంటానని అందరిలో లేచి చెప్పాడు. అలాగే వివాహం చేసుకున్నాడు. చాలా ఆస్తి ఇక్కడే కొన్నాడు. ఆమె కొరకు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు, మంచి కారు, ఏంటంటే మంచి ఉన్నతమైన స్థితి. వాళ్ళ బంధువులందరూ కూడా అలాగైపోయారు. దేవుని ఆశీర్వాదం. దేవుడి కొరకు శ్రమపడి ఏంటంటే అవమానపరచబడి ఏంటంటే అందరూ కూడా ఈడ్చేశారు. కొట్టి ఈడ్చినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎలాగ పైకి లేపాడు చూసారండి. మంచి అందమైన బిడ్డలు 3 ఏంటండి అంతగా. ఆయన కూడా ఏం చేశాడు? అక్కడ కంపెనీలు ఉన్నాయి, అక్కడ కంపెనీలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడే వాళ్ళ అత్తగారిని తాను కూడా చక్కగా చూసుకున్నాడు. పనివాళ్ళు ఏంటండి మంచిగా చూసుకుంటున్నాడు. ఆశీర్వాదం ఎలాగొస్తుంది? ఆశీర్వాదం దేవుడిని నమ్ముకుంటారు. మేము ప్రార్థన చేస్తున్నామండి, మేము చెప్పినవన్నీ జరుగుతున్నాయి. దేవుని క్రియలు లేకపోతే ఏం ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు? మీ ప్రార్థన క్రియలు లేని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి, ప్రార్థన చేయాలి. అది దేవుడు చెప్పాడు. కానీ నేను క్రియలు చేయను, దేవుని మాట విన్ను ఏంటని అంటారు. ఎలాగ దరిద్రం వస్తుందంటే వాళ్ళ నోటు ద్వారా తెచ్చుకుంటారు దరిద్రం. కొంతమంది జీవన మరణాలు ఎక్కడ ఉంటాయి? ఏం చేస్తారు? లేదు 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 అంటారు. మొత్తం తీసేస్తాడు దేవుడు ఒకరోజు. ఎందుకు? వాళ్ళన్న మాటలకి అది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 17వ వచనంలో, నన్ను ప్రేమించువారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా అంటే ఏంటి? ఆయన చెప్పిన మాట వినడం. ఏంటంటే చెప్పిన మాట వినడం, సువార్త చేయడం, ఇతరులకి నువ్వు సాక్ష్యం చెప్పడం, నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో చెప్పడం, ఆయన కొరకు చెప్పడం, ఆయన నీకేం చేశాడో ఆయన కొరకు చెప్పడం. అప్పుడు నువ్వు ప్రేమించినట్లు, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త మనకు తెలుసు కదా, 6వ అధ్యాయం ఏం చెప్తున్నారు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు అవన్నీ ఇస్తాను, ఏది కావాలో ఇస్తాను. మొదట ఏం చేస్తున్నారు? మొదట ఏం వెతుక్కుంటున్నారు? అబ్బా మేము గొప్ప ప్రార్థన చేస్తామండి, మీ ప్రార్థన దేవుడు ఆ పైకప్పు కూడా వెళ్ళదు. ఎందుకంటే వెళ్ళదు, దేవుని మాట మీరు వినటం లేదు కాబట్టి దేవుడు మీకు మీ ప్రార్థన ఆలకించడు. దేవునికి మహిమ కలుగునుగాక. పేదవాళ్ళు ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. తండ్రి లేనివారు, తల్లి లేనివారు, విధవరాలు ఏంటండి వాళ్ళు భయం జాగ్రత్తగా బ్రతుకుతారు, దేవుని దగ్గర మొరపెడతారు, వాళ్ళ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు.
ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికి మనల్ని పిలవలేదు. ఆయన మనిషితో మాట్లాడాలని ఇష్టపడి మనిషిని చేసుకున్నాడు. మనిషి ఎప్పుడైతే పాపం చేయడం మొదలుపెట్టాడో దేవుడు దూరంగా వెళ్ళిపోయాడు, మనిషికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ మనుషులు ఇలాంటి వాళ్ళని హృదయంలో నొచ్చుకున్నాడట. వాళ్ళ హృదయం ఎల్లప్పుడూ చెడ్డదని నొచ్చుకున్నాడట దేవుడే. అలాంటి స్థితిలో ఉన్నావేమో చూసుకో. దేవుని సంతోషపెట్టాలి, దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం చూసుకుందామండి. ఒక మాట 147 అధ్యాయము 11వ వచనం చదువుతాను. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా. అలాగే ఉన్నారా? అలాగే ఉన్నారా? ఎంతమందికి సువార్త చెప్తున్నారు, ఎంతమందికి దేవుని మాటలు చెప్తున్నారు. ఉద్యోగం 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 రాత్రులు పగలు పడిపోయి టెన్షన్ తెచ్చుకొని ఏంటండి ఏడుస్తున్నారు, కానీ నేను చెయ్యవలసింది చెయ్యలేదని మీ జ్ఞాపకం రావట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, నేనేం చేస్తున్నాను అని ఆలోచన రావట్లేదు. దేవుడు ఇష్టపడే పని నేను చేస్తున్నానా? దేవుడికి ఇష్టకరంగా నేను జీవిస్తున్నానా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నారు? తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. తర్వాత చేస్తున్నాడు ఏమని? యెరూషలేమా యెహోవాను కొనియాడుము. కొనియాడుతున్నారా? సియోను నీ దేవుని కొనియాడుము, ఆయన్ని గుమ్మములు గడియలు బలపరిచి ఉన్నాడు. ఇవన్నీ జరగడానికి ముందు దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఇప్పుడు యెషయా గ్రంథం చూసుకుందామండి. యెషయా గ్రంథంలో 62వ అధ్యాయం, అక్కడ కూడా దేవుడు ఆనందిస్తున్నాడట. అక్కడ 62వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమించబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందవు. విడువబడినాను అని ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సివా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. చాలా ఆశీర్వాదాలు తర్వాత ఉన్నాయి చూసారండి. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. తర్వాత యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులను వరించి పెండ్లి చేసుకునేది. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. ఇన్ని ఆశీర్వాదాలు, దేవుణ్ణి ప్రేమించిన వారికి ఇన్ని ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తున్నారు? దేవుని ఆశీర్వాదం ఎలాగొస్తుంది? ఏంటండి, మనం పాపం చేసి తప్పు చేసి రాత్రులు పగలు అన్నం తినకుండా మనం ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? రాదు. క్రియలు లేకుండా ఏంటండి ప్రార్థన ఆలకించడు. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. విశ్వాసం లేకుండా క్రియలున్నా, క్రియలు లేకుండా విశ్వాసం ఉన్నా చెల్లదు. యాకోబు క్రియలు చూపించాడు. దేవుని ప్రేమించే వ్యక్తి, బలిపీఠాలు కట్టించే వ్యక్తి. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు కట్టాడు, తర్వాత యాకోబు కట్టాడు. ఏంటండి, అక్కడ తప్పు చేశాడు కాబట్టి అక్కడ ఏమైపోయింది? ఊరు వారందరినీ కొడుకులే చంపేశారు. ఈ దీనా వల్ల. దీనా అనే కూతురు ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది, ఊరంతా సంచారం చేస్తుంది. అక్కడ వాళ్ళు పాడు చేస్తారు. తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం, మేము చెయ్యకూడదని అంటారు. చెయ్యకూడదు ఈ పెళ్ళి అని అంటే సుంతి చేసుకోమని చెప్తారు. అందరిని అక్కడే చంపుతారు వాళ్ళు. ఏంటంటే అందరిని అక్కడ చంపేస్తారు. ఒక వేశ్య ఎడల చేసినట్లుగా చేశారని అన్నదమ్ములు అందరూ కలిసి చంపేస్తారు. అప్పుడు యాకోబు భయపడతాడు. అప్పుడు గుర్తొస్తుంది, బేతేలుకి వెళ్ళాలి, నేను బలిపీఠం కట్టాలని. కొడుకుల్ని, కూతుర్ని, భార్యల్ని అందరిని తీసుకొని మరలా బేతేలుకి వెళ్ళి అక్కడ బలిపీఠం కడతాడు. అప్పుడు ఆ తగులు సల్లారుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. చాలామంది ఇంట్లో ఉండి కూడా సువార్త చేసిన వాళ్ళు ఉన్నారు.
చాలామంది రక్షించబడుతున్నారు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో రక్షించాడు. ఏమని చూసుకుందామండి. యెషయా గ్రంథము ఒక మాట 49వ అధ్యాయం, నా వాగ్దానం అది 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఈలాగా సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోనూ, బయటకు రండి అని చీకట్లోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గంలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఏం చెప్తాడు? నిన్ను ఎందుకు కాపాడాడు, నీకెందుకు రక్షణ ఇచ్చాడు, నువ్వెందుకు దేవుని బిడ్డగా అయ్యావు, ఎందుకు బాప్తిస్వం తీసుకున్నావు? దేనికోసం? చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి తీసుకురావడానికి నీకు రక్షణ ఇచ్చాడు. మరి మీరేం చేస్తున్నారు? బయటికి రండి, బయలు వెలుడి అని బంధించబడిన వారితోనూ, అంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని తప్పించడానికి దేవుని వాగ్దానం చెప్పి, దేవుని మాటలు చెప్పి, దేవుడు ఎలా మీ పట్ల చేస్తాడని చెప్పి వారిని దేవుని ఎద్దకు తీసుకురావడానికి, సువార్త చెప్పడానికి, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని తప్పించడానికి నీకు రక్షణ ఇచ్చాడు, మీకు రక్షణ ఇచ్చాడు. అలా చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీరు ఆశీర్వదించబడిన తర్వాత ఏమేమి పొరపాట్లు చేస్తున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏంటండి? దేవుని వాక్యంలోకి వెళ్ళండి. ఏం చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. చెప్తున్నారు ఏమని? బయలు వెలుడి అని బంధించబడిన వారితో, బయటికి రండి చీకట్లో ఉన్న వారితో చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఏం చేస్తా? నిబంధనగా ఉన్నారా? అబ్రహామును పిలిచినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నిన్ను నీవు తగ్గించుకో, నా ఎదురుగుండా నువ్వు ఏం చేయాలి? నిందారహితుడై ఉండు అని మోకాళ్ళేసి దేవుణ్ణి అడిగినప్పుడు సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నిన్ను ఆశీర్వదిస్తాను, చూడు నక్షత్రాలని, చూడు ఇసుకని, నిన్ను అంతలాగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట నెరవేర్చకుండా పోయిందా? 2 రిక్త హస్తాలతో వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహాంకి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆయన హారాన్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడు, నువ్వు చూడు, ఎంతవరకు చూస్తావో చూడు, నువ్వు చూసిన దేశం అంతా నీకు ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. అలాగే జీవిస్తున్నారా? పోనీ అబ్రహాంలా జీవించదు, కొంచెమైనా జీవిస్తున్నారా? దేవుడు మాటే వినటం లేదు, చాలా విషయాల్లో వినటం లేదు. దేవుడికి ఇచ్చేస్తే అన్నీ చేసుకుంటారు, ఇచ్చేస్తే మాకు తక్కువైపోద్దని అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, అన్యాయంగా మాట్లాడతారు. దానికి ప్రతిఫలం దొరకదా? అబద్ధాలు ఆడేవారు యెహోవాకు హేయులు, అబద్ధాలు ఆడేవారు వెలుపలనుంటారు. ఈ మాట నీకు వర్తించదా? ఆశీర్వాదాన్ని దేవుడిని అడగాలి, దేవుడు ఆజ్ఞలన్నీ ఆలకించాలి. ఆయనకి బలి కాదు, ఆజ్ఞ ముఖ్యం. ఆయన ఆజ్ఞ ఆలకించడం ముఖ్యం. కాబట్టి ఇక్కడ సమూయేలు సౌలుతో చెప్తాడు, నువ్వు బలులు అర్పించట కంటే ఆజ్ఞ అతిక్రమించావు కాబట్టి నీ రాజ్యాన్ని తీసి పొరుగువాడికి ఇచ్చేస్తున్నాడు. నీకు రావాల్సిన దీవెన ఏం చేస్తాడు? ఇంకొకరికి ఇస్తాడు దీవెన, నీకివ్వడు. కాబట్టి ఏం చేస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాంతో చెప్తున్నారు. ఇంకా చూసుకుందామండి 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడు అయిన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను, నీవు నా ఆజ్ఞలను ఆలకించవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధిలో నుండి కొట్టివేయబడదు, మరువబడదు. వారు ఊరికనే శ్రమలు పడుతున్నారా? ఇన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి 430 సంవత్సరాలు ఎందుకు పడ్డారు? వాళ్ళు చేసిన పొరపాట్లు ఉన్నాయి. అక్కడ అబ్రహాం ఏం చేశాడు?
నిద్రపోకూడదు. బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాం అదే చేశాడు. బలి ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? ఉత్తర దిక్కును, దక్షిణ దిక్కును, పడమటి దిక్కును, ఆ 4 దిక్కులు కూడా బలి అర్పించాడు. అక్కడ నిద్ర వచ్చింది, నిద్రపోయాడు. ఆ మధ్యలోంచి దేవుడు నడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహామును పిలిచాడు దేవుడు, నీ తర్వాత సంతానం 430 సంవత్సరాలు వెట్టి చాకరీ చేస్తారు. ఒక నిద్ర వల్ల వచ్చినటువంటి భయంకరమైనటువంటి శ్రమ, ఎంత దరిద్రాన్ని అనుభవించారు. పసిపిల్లలు చంపేశారు ఐగుప్తు దేశంలో. వాళ్ళు ఏం చేశారంటే కూలి పని చేసిన మన్ను పిసికారు, ఇటుకలు తయారు చేశారు, తిండి లేదు, దెబ్బలు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ ఒక్క నిద్ర ఆశీర్వాదం లేకుండా చేశాడు. అబ్రహాంకి ఏం చెప్పాడు? నేను ఇలాగా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆ బలి ద్వారా ఏం చేశాడు? దేవుడు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో వెట్టి చాకరీ చేయవలసి వచ్చింది. చూసారండి, ఒక్కసారే జరిగింది. అది ఒక్కసారే జరిగింది. అక్కడ దేని ఖండం దాన్ని ఎదురుగుంట పెట్టి అక్కడ బలిపీఠం అక్కడ పెట్టి ఏం చేస్తాడు? నిద్రపోతాడు. నిద్ర చాలా డేంజరస్, జాగ్రత్తగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ చెప్తున్నారు, నీ సంతానము, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరింపచేస్తానని చెప్పిన దేవుడు అక్కడ శాపాన్ని కూడా దాశించాడు. ఈ శాపాలు గుర్తురావు, ఈ వాగ్దానాలే గుర్తొస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎన్ని సంవత్సరాలైనా దేవుని కొరకు ఎదురు చూడడమే నేర్చుకోవాలి. కానీ నాకు ఇది జరగలేదు, దేవుడు ఎందుకు చేయలేదు అన్నాడు. దేవుడు ప్రశ్నించడానికి నువ్వెవరు? నువ్వు దేవుడు ప్రశ్నించడానికి? నీకేం హక్కు ఉంది? ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. యాకోబు పెనుగులాడాడు, దేవుడితో పోరాడాడు, నన్ను ఆశీర్వదించమని అడిగాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యాకోబు. కాబట్టి మీకు ఆశీర్వాదం కావాలంటే ఆయన ఆజ్ఞలన్నీ ఆలకించాలి. ఏంటండి? మొదట జీవితాలు వదులుకోవాలి, పాప జీవితాలు వదులుకోవాలి. మరలా అలాగే పిస్సనారులుగా తర్వాత ఇంకేంటండి, ఇంకా దేవుని రాజ్యం చూడలేని వారుగా, మరి తర్వాత ఇంకా చాలా విషయాలను కుక్కలు, మాంత్రికులు, అబద్ధకులు, వాత వేయబడి మనస్సాక్షి కలిగిన వారు, వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారని ప్రకటన గ్రంథం తర్వాత చాలా గ్రంథాల్లో చెప్తున్నారు. కాబట్టి ఆ నరకం కావాలంటే ఇంకా పాత జీవితాన్ని పట్టుకొని ఏలబడకండి, వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆజ్ఞలు ఆలకించి మీరు మొరపెట్టండి, దేవుడు చేస్తాడు. అయితే మాకు చేయలేదా? దౌర్జన్యం చేత ఉద్యోగం వస్తుంది. ఏంటంటే రికమెండేషన్లు పెద్ద పెద్ద అధికారులు ఉంటారు. మా పిల్లోడికి ఉద్యోగం లేదండి, నీకు దేవుడు ఇచ్చాడా ఉద్యోగం? దేవుడు ఇచ్చాడని చెప్తారు వాళ్ళు. ఏంటండి, ఎవరిచ్చారు ఉద్యోగం? అది ఉంటుందా? ఊడిపోద్ది ఏదో ఒక రోజుని. అన్ని చేతులు అన్నిట్లో పెడతారు కానీ దేవుడి చిత్తం కోసం చూడరు, దేవుడి కోసం ఎదురు చూడరు, దేవుని మాట వినరు. కాబట్టి వాళ్ళకి ఏమీ జరగదు. అన్నీ జరుగుతాయి. ఏంటంటే తినడానికి, ఉండడానికి అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకు? దౌర్జన్యం, లోకస్తుల్లాగా జీవించిన వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ అది ఉండదు, ఒకరోజు ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 37 చూసుకుందాము. యెషయా గ్రంథం, కీర్తన గ్రంథం చూసుకొని ముగించుకుందాం. 37వ అధ్యాయం 28వ వచనం. 37వ అధ్యాయం. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించుదురు. నీతిమంతులు నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారు దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలోనున్నది, వారు అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఈ 37వ అధ్యాయంలో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారెన్నటెన్నటికీ కూడా కాపాడబడతారు. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని
ఆయన చేయవలసిన పనులు మీరు చేసి ఆయన మాట వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం చూసుకుందాం మరలా ఒకసారి. 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమిటని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితూ గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. కాబట్టి బైబిల్ చదువుతున్న మీరు ఏ పని చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎలాగుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఏటండి, ఈ విషయాలు గమనించుకొని అలాగ జీవించడం నేర్చుకోండి. ఇతరులకి వాక్యం చెప్పండి. ఏటండి, కష్టాల్లో ఉంటే విడిపించండి. మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు మాట చెప్తే చాలు వారు బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటే నాకు ఇష్టం లేదు. కొన్ని సంవత్సరాలు నేను ప్రభువుని నమ్ముకోకముందు క్రైస్తవుల్ని చాలా మాటలు మాట్లాడేదాన్ని. గుమ్మాలోకి వస్తే నీళ్ళు పోసేసేదాన్ని. ఎందుకు? అక్కడ నీళ్ళు ఉన్నాయని వాళ్ళు రావడం మానేస్తారని. ఏంటండి, అలాగ చేసినటువంటి వ్యక్తిని దేవుడు నా జబ్బు బాగు చేశాడు. చూసారండి, క్యాన్సర్ వచ్చింది, నన్ను బాగు చేశాడంటే మరి బంధకాల నుంచి విడిపించాడా లేదా? విడిపించాడు. భయం, చచ్చిపోవలసింది, మరణమే. డాక్టర్స్ ఇద్దరూ చెప్పాను, నువ్వు చచ్చిపోతావు, ఇంటికి వెళ్ళిపోమ్మా. ఎందుకని? ఇంటికి వచ్చి ఏడుస్తున్నాను, కానీ యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు నాకు. ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిని. ఎప్పుడైతే నా పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టానో యేసు ప్రభు నన్ను ప్రేమించి చూస్తుండగా నన్ను ఆయన బాగు చేశారు. కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోవాలి. నా జబ్బు పోయింది కదా అనేసి నేను ఊరుకోలేదు. మరుసటి రోజే ఇతరులకు చెప్పడం మొదలుపెట్టాను. దానికోసం ఎన్నో దెబ్బలు కాశాను, ఎన్నో అవమానాలు పడ్డాను. ఎన్ని జరిగినాయో దేవుడికే తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ అటువైపు చూడలేదు, ఆయన వైపు చూశాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కొనగానే నలుగురు తయారయ్యారు. మాకు కొంచెం ఇవ్వండి అన్నారు. నలుగురు వెళ్ళిపోయారు. ఇంకొక ఇద్దరు తయారు, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇక మా ఇంట్లో వాళ్ళు తయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు అడిగితే చాలు వెళ్ళిపోయారు. దేవుడు ఇస్తే శాశ్వతంగా ఉండదు. వారు ఎన్నటెన్నటికీ కాపాడబడదురు. ఆ దీవెన కోసం ఎదురు చూడాలి. మనం మారు మనసు పొందాము, రక్షణ పొందాము, దేవుడిని ఎరుగున్నాము, దేవుని పిల్లలవి. దేవుని కార్యాలు చేయటం అందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరు దొరుకుతారా, ఎవరికి నేను సువార్త చెప్తానా ఈరోజని మీరు ఆసక్తి కలిగి ఉండి సువార్త చెప్పాలి, నీతిగా ఉండాలి, ఇతరులకు చెప్పాలి. వారు విడిపించబడతారు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు వారు చూడాలంటే మీ ద్వారా అది అవుతుంది. అందుకే ఏం చెప్తున్నాడు? నేను నీతో నిబంధన చేశాను, చీకట్లో ఉన్నవారు వెలుగులోకి రావడానికి, బంధించబడిన వారిని విడిపించడానికి. ఇలాగ మన జీవితాలు ఉండాలా. అప్పుడు ఆయన మాటలు నెరవేర్చాలి. ఆయన ఏది చెప్తున్నా ప్రతిదీ జరిగించాలి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. అలా భక్సింగ్ గారు, ఏసన్న గారు, దినకర్ణ గారు ఏంటంటే కొంతమందికి ఆస్తులు ఉన్నాయి, కొంతమందికి ఏమీ లేవు. ఏసన్న గారికి కూడా ఉంది, ఆస్తి ఉంది. కానీ ఆయన కూడా బయటకు పంపించేశారు. ఒక్కడే దేవుని సేవ చేయడం మొదలుపెట్టాడు. దేవుడు ఆయన విస్తారంగా దీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నోసార్లు మందు పెట్టి చంపవలసిన భక్సింగ్ గారికి ఏంటంటే దేవుడు ఆయన రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నోసార్లు నన్ను చంపవలసింది, నేనే బ్రతికున్నాను, దేవుడు నన్ను బ్రతికించాడు. ఏంటంటే పోషిస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, వస్త్రం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు. ఏంటంటే ఆ మహాదేవుడికి ఎన్ని చేసినా సరే రుణం తీరదు. ఏంటంటే ఇంకా నాకు చెప్పాలని ఆశ. మొన్నొకరోజు చాలా బాధపడుతున్నాను, ఎవ్వరికీ సువార్త చేయట్లేదు ప్రభు అని ఏడుస్తున్నాను. అన్నీ ఆగిపోయాను. ఇంటికి వచ్చానండి ఒకరు. దేవుడు తెలుసు, దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు నేను సువార్త చేశాను. మేము వద్దాం అనుకుంటున్నామండి దేవుని సన్నిధికి, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, కానీ ఇంట్లో ఉండి చేసుకోమ్మా అని చెప్పాను. మా కష్టాలు ఇలా ఉన్నాయండి, భయంకరమైన కష్టాలు, శ్రమలు. యేసు ప్రభువే విడిపిస్తాడు, ఎవ్వరు విడిపించరని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త, దేవుని మాట చెప్పడానికి నువ్వు ఆతృత పడాలి. దేవుని మాటలు చెప్పాలి, వారు విడిపించబడాలి. అందుకోసం నేను రక్షించాడు. ఇది మర్చిపోయావా? నేను ప్రార్థన చేస్తానండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి, పెద్దోళ్ళు మమ్మల్ని అవ్వుతారు, తప్పకుండా దేవుడు చేస్తాడు.
కానీ ఆజ్ఞలు ఆలకిస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? ఇది చెయ్యాలి. దేవుని ప్రశ్నించకూడదు. ఏంటంటే వాక్యం ఏముంది? మంటికుండ పెంకుల్లో ఒక పెంకయుండి తను వాదించడానికి శ్రమ ఎంత మంచిదో. తల్లిని తండ్రుల్ని నన్ను ఎందుకు కన్నావు అన్నవారికి శ్రమ. బైబిల్ చెప్తున్న మాటలు. దేవుడితో వాదించకూడదు. ప్రభు నీ చిత్తము ఏం చేయాలనుకుంటున్నావు? నా జీవితాన్ని నీ ముందు పరుస్తున్నాను, నా బ్రతుకును పరుస్తున్నాను, నా జీవితాన్ని ముందు పరుస్తున్నాను. ఈ యొక్క జీవితం మీద నీ దృష్టి ఉంచి నన్నేం చేయాలనుకుంటున్నావు అది జరిగించు ప్రభు అని అడగాలి. తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా, సహాయం చేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన్ని మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. నీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచండి. శత్రువు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. దీవెన దయచేయండి దేవా. దీవెన దయచేయండి, సహాయం చేయండి. నీ గొప్ప దీవెన మాకు దయచేయండి. ఏం చేయబోతున్నావో జరిగించండి. మా హృదయాలు మేము మీ ముందునున్నాం తండ్రి. మీ చిత్తమే జరిగించండి. మా మార్గాలన్నీ చెరిపివేయండి. మీ మార్గాలు మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించు నాయన. మమ్మల్ని దీవించు తండ్రి. దేవా దీవించండి. నీ రాజ్యంలోకి రావడానికి నాయన సరైనటువంటి జీవితం దయచేయండి. మీరే మహిమ పొందండి. ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి దర్శించండి. వారి జీవితాలు సరిచేసుకోవడానికి కృప దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.